ఇవాళ నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా తయారు చేస్తారో చూపిస్తా. ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. నెల వీడియోతో మీ ముందుకు వద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను. రోజుకు ఒక వ్లాగ్ అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మినీ వ్లాగ్ అయితే పెట్టి మిమ్మల్ని విసిగించదలుచుకోలేండి. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా విన్నాక కూడా సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా బాగోదు కదా, చేసి వెళ్ళండి. దీంట్లో మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే మా హస్బెండ్కి ఆమ్లెట్లు అంటే పిచ్చి ఇష్టం, బాగా మిక్స్ చేస్తాడు. అందుకని ఆయన సపోర్ట్ అయితే తీసుకున్నాను. మార్నింగే హస్బెండ్స్ హెల్ప్ చేస్తే భలే అనిపిస్తుంది కదా. వాళ్ళకి ఇష్టమైన వంటలు చేస్తేనే హెల్ప్ చేస్తారు, లేదంటే హెల్ప్ చేయరు. అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి. మీరేమంటారు, అవునా కదా చెప్పండి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేయడం అయిపోయింది. ఇదే స్టైల్లో చేస్తారా, మీరు ఇంకా వేరే స్టైల్లో చేస్తారా? మీరు వేరే స్టైల్లో చేస్తే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లో చేశాను. ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉంది, కానీ అదైతే తర్వాత ఎప్పుడైనా ఇంకోసారి చూపిస్తాను. అండ్ మా హస్బెండ్ ఆమ్లెట్ కూడా బాగా చేస్తాడు, ఆ స్టైల్ కూడా చూపిస్తాను. ఇంకా మా చిన్నోడి పైన మా హస్బెండ్ అయితే కొంచెం కోప్పడ్డాడు. దానికి మా వాడి రియాక్షన్ అలా ఉంది. ఈ రోజుల్లో పిల్లల్ని మనం ఏమీ అనలేం.